ఈ నెల 28న ఉదయం 11 గంటలకు టీపీసీసీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం జరగనుంది. టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన గాంధీ భవన్ లో ఈ సమావేశం జరగనుంది. అయితే ఈ కార్యక్రమానికి నూతనంగా నియామకమైన ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, సీఎం రేవంత్, భట్టి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు సీనియర్ నాయకులు పాల్గొంటారు. కాగా రాష్ట్ర, జాతీయ రాజకీయాలు, పార్టీ సంస్థాగత అంశాలపై అయితే ఈ భేటీలో చర్చించనున్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ రాజ్రెడ్డి ఫోన్ ద్వారా అందిస్తారు. రాజ్రెడ్డి, ఈ నెల 28న అయితే ఉదయం 11 గంటలకు అయితే టీపీసీసీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం జరగనుంది అన్నట్టుగా తెలుస్తోంది. సో దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? మీనాక్షి నటరాజన్ తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జిగా నియమితులైన తర్వాత ఈ నెల 28వ తేదీన హైదరాబాద్ కు రానున్నారు. ఈ యొక్క నేపథ్యంలోనే కాంగ్రెస్ గాంధీ భవన్ లో కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ యొక్క సమావేశానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, అదేవిధంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులంతా కూడా పాల్గొంటారు. అయితే మీనాక్షి నటరాజన్ మొదటిసారిగా హైదరాబాద్ కు వస్తున్న నేపథ్యంలో అసలు రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు ఏ విధంగా ఉన్నాయి, ఏ రకంగా పార్టీని బలోపేతం చేయాలి, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ రకంగా ముందుకెళ్లాలి, అంతేకాకుండా నామినేటెడ్ పోస్టులు ఎవరెవరు ఆశిస్తున్నారు, ఏ రకంగా భర్తీ చేయాలి, మంత్రివర్గ విస్తరణ తదితర అంశాలపైన చర్చకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా పార్టీ బలోపేతము, పార్టీలో ఉన్నటువంటి అసమ్మతిని ఏ రకంగా పోగొట్టాలి, అందరినీ ఏకతాటిపైకి ఏ రకంగా నడిపించాలి, అదేవిధంగా తెలంగాణ కాంగ్రెస్ లో నెలకొన్నటువంటి సమస్యలు ఏమైనా ఉన్నాయా అనే అంశాన్ని కూడా మీనాక్షి నటరాజన్ తెలుసుకునే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇప్పటికే ఎమ్మెల్సీ ఎన్నికలు పూర్తవుతున్నటువంటి 27వ తారీఖున పూర్తవుతున్నటువంటి నేపథ్యంలోనే 28వ తేదీన ఈ యొక్క కార్యవర్గ సమావేశం నిర్వహించారు. అయితే 28 తర్వాత అసలు స్థానిక సంస్థల ఎన్నికలు ఎలా ముందుకెళ్లాలి, స్థానిక సంస్థల ఎన్నికల్లో అటు బీజేపీని కానీ అటు బీఆర్ఎస్ ని కానీ ఏ రకంగా ఎదుర్కోవాలి, కాంగ్రెస్ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ విధంగా విజయం సాధించాలి, మెజార్టీ సీట్లు ఏ రకంగా కైవసం చేసుకోవాలి, నాయకులంతా కూడా ఏకతాటిపైకి ఎలా నడవాలి అనేది కూడా ఈ యొక్క సమావేశంలో దిశానిర్దేశం చేయనున్నారు. పిసిసి అధ్యక్షుడు ఆధ్వర్యంలో జరిగే ఈ యొక్క సమావేశానికి తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ తో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో పాటుగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కాంగ్రెస్ ముఖ్య నేతలంతా కూడా ఈ యొక్క సమావేశానికి హాజరు కానున్నారు. కాంగ్రెస్ భవిష్యత్ కార్యాచరణ ఏ రకంగా ముందుకెళ్లాలనే దానిపైన ఈ యొక్క సమావేశంలో ఒక నిర్ణయం తీసుకునే అవకాశాలు అయితే స్పష్టంగా కనబడుతున్నాయి. రైట్ రాజ్రెడ్డి, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.